అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు శాన్ ఫుడ్ ల్యాబ్స్. ఈ వీడియోలో రాయలసీమ స్పెషల్ పచ్చిపులుసు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. సింపుల్గా టేస్టీగా పచ్చిపులుసు తయారు చేసుకుందాం రండి. మొదటగా ఈ పచ్చిపులుసు కోసం ఆనియన్స్, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, జీలకర్ర, కల్లు ఉప్పు, ఒక మీడియం లెమన్ సైజ్ అంతా చింతపండు, అలాగే కొంచెం పసుపు. మొదటగా మీడియం లెమన్ సైజ్ అంతా చింతపండుని ఇలా నానబెట్టుకోవాలి. ఫోర్క్ లేదా స్టెయినర్ సహాయంతో ఒక 2-3 పచ్చిమిర్చి, 1-2 ఎండుమిర్చిని ఇలా డైరెక్ట్గా కాల్చుకోవాలి. ప్యాన్ని వేడి చేసుకొని 2 ఎండుమిర్చి అలాగే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్రని లో ఫ్లేమ్ మీద డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని వేడిగా ఉన్న టైంలోనే దంచుకుందాము. దీంట్లో 1 టేబుల్ స్పూన్ కల్లు ఉప్పు వేసి కచ్చా పచ్చగా దంచుకోవాలి. ఇలా తర్వాత మనము రోస్ట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఎండుమిర్చిని ఇలా చేత్తో క్రష్ చేసుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. దీంట్లో మనము పౌడర్లా చేసి పెట్టుకున్న ఎండుమిర్చి, జీలకర్ర, సాల్ట్, 2-3 ఆనియన్స్ని ఇలా కట్ చేసి వేసుకోవాలి. అలాగే హ్యాండ్ఫుల్ కొత్తిమీరని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకొని దీనంతటిని చేత్తో ఇలా బాగా మిక్స్ చేసుకున్నప్పుడే టేస్ట్ బాగా వస్తుంది. తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు వాటర్ 2 గ్లాసెస్ ఇందులో పోసుకోవాలి. ఇందులో ఒక 1/4 టీ స్పూన్ పసుపు, అలాగే ఒక 1-2 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోవాలి. 2 కరివేపాకు రెబ్బల్ని ఇలా కట్ చేసి వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. మనము ఫైర్ మీద డైరెక్ట్గా రోస్ట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఎండుమిర్చి అనేది స్మోకీ ఫ్లేవర్ ఇస్తుంది. పుల్లగా కొంచెం కారంగా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చిందా? మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. స్టే బ్లెస్డ్. బై.